రైతుల్ని పక్కకు పెట్టి రైతులకి ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడుతున్నట్టు రైతు పక్షపాతి రైతు ప్రేమికులైనటువంటి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల్ని పక్కకు పెట్టి రైతులకి 500 రూపాయల బోనస్ వెంటనే మాట మార్చిన కాంగ్రెస్ ధన్యవాదాలు ఇవ్వడం జరిగింది. అందులో రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రైతుకి ఇస్తానన్నటువంటి ఎకరాకి 15,000 రూపాయలు ఈ రోజు వరకు ఎక్కడ కనిపిస్తలేదు. రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడా కనిపిస్తలేదు. కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కనిపిస్తలేదు. రైతు భరోసా అన్న పేరుతో వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధునే కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు రైతు భరోసా అనేది ఎక్కడ అమలు కాలే. మరి రైతుల్ని ఇంత వంచిస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా తగిన గుణపాఠం మీకు కనిపిస్తుంది. ఎంతవరకు ప్రజలు మారారో కూడా మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అలాగే ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలలో యువ వికాసం కూడా ఒక గ్యారెంటీ ఉంది. యువ వికాసం మీదైతే ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడుతున్నటువంటి దాఖలాలే లేవు. దయచేసి యువకులందరికీ చదువుకున్న విద్యావంతులందరికీ కూడా ఇది ఒక సదవకాశము. మనకు పట్టభద్రుల ఎన్నిక కూడా మరి ఇప్పుడు జరగబోతా ఉంది 27వ తారీఖున. ఒక్కసారి యువకుల్ని వంచిస్తే ఏ విధంగా ఉంటుందో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మిమ్మల్ని అందరినీ తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ముఖ్యంగా రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు, యువకులు మోసపోయారు, అటు పెన్షన్దారులు మోసపోయారు. ప్రతి ఒక్కరిని కూడా వంచిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రోజులు గడుపుకుంటూ పాపం వెళ్ళదీస్తున్నారే తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితి ఎక్కడా లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ముందు ఆ మాట మీద నిలబడాలి. ఆ మాట మీద నిలబడకుండా వాళ్ళు మాటను తప్పుతూ మరి ఎన్నో కండిషన్లు పెట్టు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వెంటనే రైతులకు మరి వడ్లకు కింటాకి ఇస్తామన్నటువంటి 500 రూపాయల్ని మరి వడ్లలో రకాలు చూడకుండా అది సన్న రకమైన దొడ్డు రకమైన ఏదైనా కూడా మన తెలంగాణ రైతుల్ని ఆదుకుంటున్నాం కాబట్టి అది ప్రభుత్వ కనీస బాధ్యత కాబట్టి దయచేసి వెంటనే 500 రూపాయలు వాళ్ళందరికీ చెల్లించి మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మేము ఈరోజు అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము.